దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరిచి చక్కటి ధన్యత మనందరికి అనుగ్రహించాడు. అందును బట్టి ఉన్నతమైన పరిశుద్ధ గణనామమునకు మహిమ ప్రభావాలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ కూడా మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు అంత బాగున్నారు కదా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభక్షులై వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనను పొందండి. బైబిల్స్ దగ్గరలోనయ్యా తెరిచి చూడండి. లేని పక్షం చదివే మాట విని గ్రహించి వాక్యజ్ఞానంలో పాలుభక్షులు కండి. నేటి దిన ధ్యాన వాక్యం ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 1వ వచనం నుండి చివరి భాగాన్ని చదువుతా ఉన్నాను. నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనవలెను. దేవుడు తన పరిశుద్ధ మాటను మనకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడి వందనాలు. నీ కృపాతిశయమును బట్టి నాయనా నూతన సంవత్సరంలో మొదటి మాసంలో 5 దినాల కృపలు దాచారు. ఈ దినం కూడా నీ సన్నిధిలో మేము నిలబడుతుండగా మీ శక్తిని, మీ ఆత్మను మాతో నడిపించిపోతున్న స్తోత్రాలు. నీ కృపకు పాత్రలు మమ్మల్ని ఎంచారు. అర్హత యోగ్యత లేనప్పటికీ మమ్మల్ని కేవలం నీ కృపతో, మీ ప్రేమతో ప్రేమించి నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం మరింత బలపరిచి మీ నామ ఘనత కొరకు నడిపించండి. యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. రైట్, చాలా సంతోషం పిల్లలు. చదవనటువంటి మాటలు ఒకసారి మనము క్షుణ్ణంగా లోతుగా ధ్యానం చేయడానికి ఇష్టపడతాం. కారణం ఏంటంటే ఈ వచనాలను అనాది కాలంలో అనగా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తును విడిపించిన తర్వాత దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని సర్వ సమూహమునకు, సర్వ జనమంతటికి కూడా అనేక రకాలుగా మేలు అందిస్తూ మోషే ద్వారా అనేక సూచనలు ఇస్తూ నడిపిస్తూ వచ్చినాడు. ఈ ద్వితీయోపదేశ కాండం వచ్చేసరికి ప్రాముఖ్య వచనాలు మనకు ఉత్తమమైన సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. మొదటి 4 వచనాలు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ వచనాల్లో ఉన్నటువంటి కొంత భాగాన్ని ఉదాహరణగా అక్కడ వాడడం జరిగింది. దేవుని పనులను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదాలను స్మరణ చేసుకుంటూ ఉండడం వల్ల భక్తికి, నమ్మకానికి సహాయకరమని 2వ వచనం మనం జ్ఞాపకం చేస్తూ ఉంది. ద్వితీయోపదేశ కాండం అని అంటే దేవుని పనులను జ్ఞాపకం చేసేటువంటి పుస్తకం ఇది. అనేక చోట్ల ఇశ్రాయేలు ప్రజలు వారు ఏంటో, దేవుడు వారి పట్ల జరిగించినది ఏంటో, వారు దేవుని పట్ల జరిగించింది ఏంటో గుర్తు చేసుకుంటూ ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ నొక్కి చెప్తా ఉంది ద్వితీయోపదేశ కాండం. దేవుడు తన ప్రజలను సినాయి ఎడారిలో దారి చూపించడం, అనేకమైనటువంటి సత్ప్రయోజనాలు వారు పొందుకుంటున్నారు. ఏంటి ఆ స్వప్రయోజనాలు అంటే వారికి అణుకువ కలిగింది, వారిని పరీక్షించడం జరిగింది, వారి హృదయ స్థితిని వెల్లడి చేయడం కూడా జరిగింది. దేవుని వాక్కును విని దాని ప్రకారం నడుచుకుందన్నమాట అతి ప్రాముఖ్యమైనటువంటి ఆ విధానాన్ని, మనిషికి నిజమైన జీవం ఉంది అనేటువంటి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా వారికి అర్థమయ్యేలా చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాదు వారు శక్తిమంతులై, భక్తిపరులై, విధేయులైన పిల్లలుగా మారాలని, వారి యొక్క మేలు కోసమే వారిని శిక్షణలో పెట్టడం అనేది, వారికి శిక్షించడం అనేది, ఇదంతా కూడా ఆయనకు వారి మీద ఉన్నటువంటి గొప్ప ప్రేమ వలన మాత్రమే అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఈరోజు మనకు కూడా అంతకంటే శ్రేష్టమైనటువంటి కాపుదల, అంతకంటే విలువైనటువంటి విధి విధానాలు మనకి ఇచ్చాడు. ఇది ఒకవేళ కొన్నిసార్లు మనం దేవుడు శిక్షించినా కూడా అది ఆయన ప్రేమ ద్వారానే తప్ప కోపం ద్వారా ఏమాత్రం కూడా కాదు. ఇంత ధన్యకరమైనటువంటి ఫలితాలను కలిగించడంలో తోడ్పడ్డ ఎడారి అనుభవం స్వాగతం చెప్పాలా.
మన జీవితంలో కూడా. ఈనాడు కూడా లోకములు, ఈ ఎడారి లోకములో ఉన్నటువంటి మనలను దేవుడు ఒక మార్గం ఏర్పాటు చేసి తీసుకెళ్ళడం ద్వారా అదే పని చేస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ లోకం ఎడారి వంటిది. ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నటువంటి తన విశ్వాసులను ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 20వ వచనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని సన్నిధి సమస్తమైనటువంటి ఆజ్ఞలను అనుసరించి నడుచుకోగలిగితే, దేవుని మార్గాన్ని అనుసరించగలిగితే మనకు నీతి కలుగుతుందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. నీతివంతులుగా చేయబడతాం. సమస్య ఏంటంటే, మనుషులు తమకున్నటువంటి భ్రష్ట స్వభావం వల్ల, మనుషులు తమకున్నటువంటి పాప స్వభావం వల్ల ఏ ఒక్క మనిషి కూడా, ఏ ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని పూర్తిగా అనుసరించడం లేదు. భ్రష్ట స్వభావం లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే దానిని పూర్తిగా అనుసరించి ఉండడం జరిగింది. లేదా దేవునికి విరుద్ధమైన కార్యకలాపాలను ఏవైతే ఉన్నాయో అనుసరించకుండా ఉండడం అసాధ్యమైతే ఏం కాదండి. ఇది దేవుని కొరకు నేను చేయాలి, దేవుని కొరకు నిలబడాలనుకుంటే దాన్ని ఎవ్వరు కూడా ఆటంక పెట్టలేరు, చివరికి అపవాది కూడా. ఎందుకో తెలుసా? ఒక నిర్ణయం అంటూ నువ్వు తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉంటే, ఆ నిర్ణయానికి నువ్వు లోబడి ఉంటే నీ పక్షంగా దేవుడు పనిచేస్తాడు. దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క విధులన్నింటినీ కూడా అనుసరించి నడుచుకోవాలి. వాక్య భాగం చెప్తున్నమాట అదే. నేడు నేను నీకు ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. వీళ్ళకి ఆ విధంగా మనము ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి క్షుణ్ణంగా తెలుసుకొని వాటిని అనుసరిస్తూ వెళ్ళగలిగితే ఆయన మనలను పరిశుద్ధపరుస్తాడని చెప్పి దీని ఒక వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుడు మనలను తన సన్నిధి యొక్క ఆవరణముల నుండి ఏమాత్రం కూడా బయటకు త్రోసివేయకుండా, ఏమాత్రం కూడా నెట్టివేయకుండా ఉండడానికి వీటిని మనం తప్పకుండా అనుసరించాలి. మేలు పొందుకోవడానికి, ఆత్మీయ అభివృద్ధి పొందడానికి ఆయన కట్టడలను, విధులను మనం అనుసరిస్తే తప్పకుండా దేవుడు సహాయం చేస్తాడు. పూర్ణ మనస్సుతో ఆయనను అనుసరించగలిగితే వాగ్దాన దేశానికి నడిపిస్తాడు. ఆనాడు వారికి వాగ్దాన దేశం ఏంటంటే కనాను. ఈనాడు విశ్వాసులుగా మనకున్నటువంటి వాగ్దాన దేశం ఏంటంటే పరలోక రాజ్యం. ఏమండి, ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో, మనమందరం వాగ్దానం తీసుకున్నాం కదండి. 31st నైట్లో తీసుకున్నామా లేదా? అందరు తీసుకున్నాం. ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నీ జీవితం నెరవేరాలనంటే, ఆ వాగ్దానం నిన్ను ఫలభరితంగా మార్చాలనంటే పూర్ణ మనస్సుతో ప్రభువును అంగీకరించడానికి నువ్వు ఇష్టపడాలి. చాలా సందర్భాల్లో మనం అనుకున్న గమ్యం చేరాలంటే ఎన్నో అవస్థలు పడుతూ ఉంటాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం, ఎవరెవరినో సంప్రదిస్తూ ఉంటాం. కానీ భూమి మీద ఉన్న మనుషులు వారి అనుభవాలు, వారి ఆలోచనలను అనుసరిస్తూ ఉంటాం. కానీ వాక్యం చెప్తుంది తెలుసా? విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా, క్రీస్తువు సన్నిధిలో ఉన్నటువంటి వారిగా ఉన్నవారు మాత్రము లోకాన్ని ఏమాత్రం కూడా, లోక మనుషులను కానీ వారి ఆలోచన కానీ అనుసరించవద్దు అని వాక్యం సూటిగా జ్ఞాపకం చేస్తుంది. కనుక పిల్లలు, మనం అనుసరించేది ఎవరిని? ఈరోజు దీనిని అనుకరిస్తున్నాం? మనుషులను అనుకరిస్తున్నామా? మనుషులు చేసేటువంటి ఆచారాలను అనుకరిస్తున్నామా? ఒకసారి ప్రశ్నించుకుందాం. దేవుని వాక్యాన్ని, ఆయన నియమ నిబంధనలకు అనుసరిస్తే నీతి కలుగుతుందని, పరిశుద్ధపరచబడతామని, వాగ్దానం పొందుకుంటామని, ఏమండి, ఒకవేళ అనుసరించకపోతే దేవుని శిక్షణ కూడా ఉంటుందని చెప్పి గుర్తు చేస్తున్నాయి. దేవుని ఉగ్రత కూడా గురవుతున్న సత్యం జ్ఞాపకం. కనుక మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకిస్తున్నాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను అనుసరించి నడుచుకో, మేలు కలుగుతుంది, నీతిమంతుడిగా ఉంటావు, పరిశుద్ధుడిగా బ్రతుకుతావు. దేవుడి మాటలు మనకు దీవించును కాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడి మా తండ్రి, మీకు వందనాలు. తిరిగి నూతన ఉదయకాల సమయంలో విలువైన లోతైన మాటలు ద్వితీయోపదేశ కాండంలో విన్న ప్రతి మాటను విడిచిపెట్టే వారం కాకుండా విని దాన్ని అంగీకరించే కృప దయచేసి మీ ఆత్మ ద్వారా జరిగించమని, కార్యాలు నెరవేర్చమని క్రీస్తు యేసు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము
మనందరికి తోడిని నడిపించును గాక. ఆమెన్.